అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సుమారుగా 200 రోజులు జనవరి 1వ తారీఖు నుండి మనం మొదలు పెడితే ఈ రోజు వరకు 200 రోజులు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు కూడా మనం వాక్యాన్ని చదువుకుంటూ వచ్చాం. ఆదికాండం 1వ అధ్యాయం నుండి కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం వరకు ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకుంటూ చదవడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇది కేవలం దేవుడి కృప వల్లే జరిగింది. మనం అనుకుంటే మధ్యలో ఏదో ఒక రోజు ఆగిపోయేదేమో కానీ కేవలం దేవుడి కృప వల్లే. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఒక్కరోజు కూడా మనం ఆపకుండా 200 రోజులు ఒక పెద్ద మైల్ స్టోన్ మన జీవితానికి. ప్రతిరోజు కూడా బైబిల్ చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దీని గురించి వీడియో చివరిలో నేను చెప్తాను. ఈ 200 రోజుల జర్నీ ఎలా సాగింది ఇవన్నీ కూడా నేను చివరిలో మాట్లాడతాను. చివరి వరకు కూడా అందరూ చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. మహలతు అను రాగం మీద పాడదగినది. ఆ రాగం మీద పాడితే బాగుంటుంది. ఇది అనువదించబడింది కాబట్టి ఏ రాగంలో అయినా కానీ బాగానే ఉంటుంది. దావీదు రచించింది దైవ ధ్యానము. ఈరోజు మనం చదువుకోబోయే కీర్తనలన్నీ కూడా దావీదు గారు రాసినయే. దైవ ధ్యానం అంటే ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాల్సింది. ఈరోజు మనం చదువుకోబోయే 53, 54, 55 ఈ 3 అధ్యాయాలు కూడా ఏ సందర్భంలో రాయబడతాయి అంటే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మనకి బాగా తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తే, మనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఆ సమయంలో మనం దేవుడికి ఎలా ప్రార్థించాలి, ఆ సమయంలో దేవుడి వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనకు తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు ఏ కీర్తనలు చదువుకుంటే బాగుంటుంది అనేది ఈ 53, 54, 55 ఈ 3 అధ్యాయాల్లో కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. చాలామందికి అదేంటి ఇది అంతకుముందు మనం చదువుకున్నాం కదా అనిపిస్తుంది. నిజమేనండి. ఈ కీర్తన 53వ అధ్యాయం అనేది మనం అంతకుముందు చదువుకున్న కీర్తనలు 14వ అధ్యాయానికి చాలా సిమిలర్గా ఉంటుంది. రెండు కూడా ఒకేలా ఉంటాయి. 14వ అధ్యాయం కానీ ఈ 53వ అధ్యాయం కానీ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. కేవలం 5వ వచనం ఒకటే కొంచెం వేరేగా ఉంటుంది. మిగిలిన కీర్తన అంతా కూడా మన అంతకుముందు 14వ కీర్తనలో ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఉంటుంది. మరి 2 సార్లు రాయడం దేనికి? అంతకుముందు చదువుకున్నాం కదా 14వ కీర్తనలో, మరలా ఈ 53వ కీర్తనలో కూడా ఎందుకు చదువుకుంటున్నాం అంటే అక్కడ సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు. 14వ అధ్యాయంలో మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి తేడా ఏంటి అని జ్ఞాన రూపంగా మనం చదువుకున్నాం. ఈ 53వ అధ్యాయంలో దావీదు గారు తానేదో మనకి జ్ఞానాన్ని పంచాలి అనుకోవట్లేదు. తాను పర్సనల్గా వ్యక్తిగతంగా ఏ సమస్యలు అయితే ఉన్నాడో ఆ సమస్యల్లో ఈ కీర్తనలు 14వ అధ్యాయాన్ని దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు అని దాని అర్థం. అంతే కదా, మనం కూడా బైబిల్ చదువుకునేటప్పుడు ఏదో జ్ఞానంగా దేవుడి మాటలు తెలుసుకుంటున్నాం అన్నట్టుగా మామూలుగా చదువుకుంటూ వెళ్తాం. అలా కాకుండా నిజంగానే మనం అలాంటి సందర్భాలు ఇరుక్కున్నాం అనుకోండి, నిజంగానే మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా మనల్ని మోసం చేసినప్పుడు ఆ సందర్భంలో మనం బైబిల్ చదువుకున్నాం అనుకోండి, అవన్నీ కూడా మనకి ఇంకా బాగా అర్థమవుతాయి, ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. పాపం చేసినప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అనేది అంతకుముందు చాలా కీర్తనలో మనం చదువుకున్నాం. అది మామూలుగా జ్ఞానం ప్రకారంగా చదువుకోవడం వేరు. నిజంగానే మనం ఏదైనా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడుతూ ఉండేటప్పుడు ఆ సమయంలో అది చదువుకోవడం వేరు. మనం నిజంగా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమయంలో బైబిల్ చదువుకుంటున్నప్పుడు అవి మనకి ఇంకా బాగా అర్థమవుతాయి, ఇంకా బాగా వాటిని మన జీవితానికి అప్లై చేసుకోగలం. కీర్తనలు 14వ అధ్యాయంలో మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి మధ్య తేడా తెలుసుకోవాలి అన్నట్టుగా దేవుని జ్ఞానం అన్నట్టుగా చదువుకున్నాం ఆ కీర్తనని. ఇక్కడ 53వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు పైన దావీదు సొంత వాళ్ళే తిరుగుబడ్డారు. తన స్నేహితులు, తన బంధువులు, ఆఖరికి దావీదు సొంత కుమారుడే దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ కీర్తనలు 14వ అధ్యాయాన్ని దావీదు గారు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఆ కీర్తనలో కొద్దిగా మాత్రమే మారుస్తూ ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆల్రెడీ తెలిసిన విషయాలనే మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా, చెడ్డ వాళ్ళకి, నా మీద తిరుగుబాటు చేసే వాళ్ళకి తీర్పు తీర్చు, మంచి వాళ్ళకి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఆ మాటల్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని దాని అర్థం. మనం కూడా బైబిల్ చదివేటప్పుడు ఏదో చదివేశామా, అయిపోయిందా, వదిలేసామా అన్నట్టుగా కాదు. కానీ మనం అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు, మనం పాపం చేసినప్పుడు పాపానికి సంబంధించిన కీర్తనలు మనం చదువుకోవాలి. ఎవరన్నా మనల్ని మోసం చేసినప్పుడు మోసానికి సంబంధించిన కీర్తనలు మనం చదువుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల బాధలో, అనారోగ్య సమస్యల్లో అటువంటి కీర్తనలు చదువుకోవాలి. ఆ సమయంలో ఆ కీర్తనల ద్వారా మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి అనేది ఈ దావీదు గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. అంతకుముందు దావీదు గారు రాసిన కీర్తననే మరలా దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి.
దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇవన్నీ కూడా 14వ అధ్యాయంలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎవరికన్నా ఏదన్నా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. భక్తిహీనులు అంటే జ్ఞానము లేనివారు. దేవుడు ఉన్నాడు, మనం ఏం చేసినా, మంచి చేసినా చెడు చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు, దాన్ని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు అని గుర్తించకుండా వాళ్ళు ఇంకా పాపాలు చేస్తారు. వాళ్ళు ఇంకా అసహ్య కార్యాలు చేస్తూనే ఉంటారు. చేసిన తప్పునే మరలా వాళ్ళు ఎందుకు చేస్తారంటే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. దేవుడు ఉన్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని తీర్పు తీరుస్తాడు, ఇవేవి కూడా వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళు ఇంకా పాపాలు చేస్తారు అని దాని అర్థం. కొంతమంది ఉంటారు, దేవుడు ఉన్నాడు అని మనం ఎంత చెప్పడానికి ప్రయత్నించినా కానీ, ఇదిగో ఈ సృష్టిని చూడు, ఈ ఆకాశాన్ని చూడు, బైబిల్ చూడు, దేవుడు ఉన్నాడు అని మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినరు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు చేసే పాపాలు మానుకోవాలి కాబట్టి. వాళ్ళ పాపాలు మానుకోవడం ఇష్టం లేక కొంతమంది దేవుడు లేడు అంటారు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు అనుకుంటారు. బుద్ధిహీనులు, అజ్ఞానులు అంటే చదువు రానోళ్ళు కాదు. వాళ్ళు బీటెక్, ఎంటెక్లు ఎంతవరకు చదువుకున్నా కానీ దేవుడు లేడు అని వాళ్ళు అనుకుంటుంటే, వాళ్ళు పాపం చేస్తూ ఉంటే వాళ్ళు బుద్ధిహీనులే. ఎందుకంటే దేవుడు కానొక రోజున తీర్పు తీరుస్తాడు అని వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. మేలు చేయువాడు ఒకడును లేడు. దేవుడు ఉన్నాడని నమ్మిన వాడు మాత్రమే మంచిగా బ్రతకగలరు. దేవుడు లేడు అనుకునేవాడు మేలు చేయడు, వాడు ఇంకా పాపమే చేస్తాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరికైనా కానీ జ్ఞానం ఉందా, నేనున్నాను, నేను అందరికీ కూడా తీర్పు తీరుస్తాను అని ఎవరైనా కానీ నమ్ముతారా, మారు మనసు పొందుతారా అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడంట. ఎవరైతే దేవుడు లేడు అని తిరుగుతూ ఉంటారో వాళ్ళని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఇకనైనా కానీ మారండి, దేవుడు ఉన్నాడని తెలుసుకోండి. దేవుడున్నాడు అని గుర్తించి ఆయన మీద భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అన్నా కానీ, వివేకం అన్నా కానీ. దేవుడు లేడని నమ్ముతూ పాపాలు చేస్తూ బ్రతుకుతున్నామంటే మనం ఎంత చదువుకున్నా, ఎంత ధనం ఉన్నా కానీ మనం బుద్ధిహీనులతో సమానం అని దాని అర్థం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయు వారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఈ 3వ వచనం గురించి నేను 14వ అధ్యాయంలో కూడా చెప్పాను. ఇది జన్మ పాపం గురించి కాదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటారు. ఆ సందర్భం వేరు. రోమా పత్రికలో చదువుకునే సందర్భం వేరు, ఇక్కడ ఈ కీర్తనలో చదువుకునే సందర్భం వేరు. రోమా పత్రికలో పౌలు గారు యేసుక్రీస్తుతో పోలుస్తున్నారు అందరినీ కూడా. యేసుక్రీస్తుతో పోలిస్తే అందరం కూడా పాపులమే కదా. యేసుక్రీస్తు వారు తన జీవితంలో క్రియ ద్వారా కానీ, మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఏ రకంగానూ ఒక్క పాపం కూడా చేయలే. మనం పెద్ద పాపాలు చేయకపోయినా, వ్యభిచారమో, దొంగతనమో అలాంటి పాపాలు చేయకపోయినా కానీ కనీసం మాటలో అయినా, ఆలోచనలో అయినా కానీ మనందరం ఎక్కడో చోట పాపంలో పడిపోతాం. యేసుక్రీస్తు వారితో పోలిస్తే అందరూ కూడా పాపులే. కానీ ఈ 53వ అధ్యాయంలో యేసుక్రీస్తుతో కంపేర్ చేయట్లా. ఈ 53వ అధ్యాయంలో దావీదు గారు మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి, వీళ్ళిద్దరికీ మధ్య తేడాని వివరిస్తున్నారు. నేను 14వ అధ్యాయంలో కూడా చెప్పాను, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి తేడా ఏంటి. మంచి వాళ్ళేమో దేవుడు ఉన్నాడు అని ఆయన మీద భయభక్తులు కలిగి మంచిగా బ్రతుకుతారు. దావీదులాగా, యోబులాగా, అబ్రహాములాగా, మోషేలాగా విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు. చెడ్డవాళ్ళు అంటే దేవుడు లేడు అనుకుని దేవుడు తీర్పు తీర్చట్లే అన్నట్టుగా ఇంకా పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు. మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి, నీతిమంతులకి, భక్తిహీనులకి, వాళ్ళిద్దరికీ మధ్య తేడాని ఇక్కడ దావీదు గారు వివరిస్తున్నారు. ఇక్కడ 53వ అధ్యాయంలో చెప్పబడిన మేలు చేయువాడు ఎవడు లేడు, ఒక్కడు లేడు అనేది వేరు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేది వేరు. ఇక్కడ మేలు చేయువాడు లేడు అంటే దేవుడు లేడు అని నమ్మి మేలు చేసేవాళ్ళు ఎవరో కూడా ఉండరు. మనం మంచిగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా దేవుడి సహాయం కావాలి అనేది ఈ మేలు చేయువాడు ఎవడు లేడు, ఒక్కడు లేడు అనే దాని యొక్క సారాంశం. ఎవరికన్నా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇక్కడ దావీదు గారు చెడ్డవాళ్ళకి, మంచి వాళ్ళకి తేడా చెబుతూ, చెడ్డవాళ్ళు దేవుడికి భయపడకుండా, దేవుడు ఉన్నాడు ఆయన తీర్పు తీరుస్తాడు అని భయపడకుండా ఇంకా పాపాలు చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు దావీదు గారు శ్రమల్లో ఉన్నారు కదా. ఎవరైతే దావీదుని చంపాలని చూస్తున్నారో, ఇప్పుడు దావీదు కొడుకు అబ్షాలోము కానీ, అంతకుముందు సౌలు కానీ, అహితోపేలు కానీ, వీళ్ళందరూ కూడా దావీదుని చంపాలనుకుంటున్నారు. దేవుడా, వాళ్ళు నువ్వంటే భయం లేకుండా, నువ్వు తీర్పు తీరుస్తావు అన్న భయం లేకుండా నన్ను చంపాలని చూస్తున్నారు, నీకు భయపడట్లేదు, దేవుడు ఉన్నాడు తీర్పు తీరుస్తాడని వాళ్ళు భయపడట్లేదు అనేదాన్ని దావీదు గారు ఇక్కడ వివరిస్తున్నారు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా. నా ప్రజలు అంటే దావీదు గారు కానీ, దావీదు గారిని సపోర్ట్ చేసే మిగతా జనాలందరూ కూడా ఆహారాన్ని తిన్నట్టుగా, 3 పూట్ల ఆహారాన్ని తిన్నట్టుగా వాళ్ళు మంచి వాళ్ళని చంపుతున్నారు, మింగుతున్నారు. అంటే ఆ పాపాత్ములు మంచి వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళకి తెలివి లేదు. ఎందుకు తెలివి లేదు? దేవుడు ఉన్నాడు తీర్పు తీరుస్తాడని వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళకి తెలివి లేదు. వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడికి
ప్రార్థన చేసి పశ్చాత్తాపం కూడా పడరు. దేవుడికి ప్రార్థన చేయరు, పశ్చాత్తాపడరు, దేవుడు ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు అనేది గుర్తించరు. బుద్ధిహీనంగా ఏదో ఆహారాన్ని తిన్నట్టుగా జనాలందరినీ కూడా చంపుతున్నారు. వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు, నరకానికి పాత్రులు. భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. ఈ 5వ వచనమే తేడా అని చెప్పాను కదా, 14వ అధ్యాయానికి 53వ అధ్యాయానికి. ఈ 5వ వచనం ఒకటే మారుద్దని చెప్పాను కదా. వాళ్ళు ఎవరెవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే మంచి వాళ్ళని చంపుతున్నారో, ఎవరెవరైతే నా మీద తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకానొక రోజున భయాక్రాంతులు అవుతారు. వాళ్ళ దగ్గర ఎక్కువ మంది సైన్యం ఉన్నా కానీ, వాళ్ళ దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నా కానీ, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉందాం అని వాళ్ళు ఎంత అనుకున్నా కానీ, అలాంటి చోట్ల కూడా మంచిగానే ఉంది కదా ప్రతిదీ అనుకునే చోట కూడా దేవుడు వాళ్ళని భయానికి గురి చేస్తాడు. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు దావీదు వైపు చాలా తక్కువ మంది ఉన్నారు. దావీదుని చంపాలి అని అంతకుముందు ఎవరెవరైతే అనుకున్నారో, సౌలు కానీ అబ్షాలోము కానీ, వాళ్ళ వైపు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది సైనికులు ఉన్నప్పుడు యుద్ధం ఈజీగా చేయొచ్చు, యుద్ధం చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నీ బాగానే ఉన్నాయి, మా దగ్గర ఎక్కువ మంది సైన్యం ఉన్నారు, అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు భయపడేలాగా, వాళ్ళు ఓడిపోయేలాగా దేవుడు చేస్తాడు. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. భయక్రాంతులైరి చెదరగొట్టి ఉన్నాడు. ఏదో అయిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు చూడండి దావీదు గారు. అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మేలు ఇంకా జరగకముందే ఇది ఖచ్చితంగా జరిగిద్ది, దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా దావీదు గారు ముందుగానే నమ్మి వాళ్ళందరికీ కూడా నన్ను ఎవరెవరైతే చంపాలనుకుంటున్నారో, భక్తిహీనులు ఎవరెవరైతే ఉన్నారో, దేవుడు లేడు అనుకుని నన్ను చంపాలని ఎవరెవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు. ఎముకలు విరగొడతాం అంటే వాళ్ళందరినీ కూడా దేవుడు నరకంలో పడేస్తాడు. దేవుడు వారిని ఉపేక్షించును గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. దేవుడు వాళ్ళందరినీ కూడా శిక్షిస్తున్నాడు కాబట్టి దావీదు గారు కానీ, దావీదు దగ్గర సైన్యం వాళ్ళు కానీ గెలుస్తారు. వాళ్ళని సిగ్గుపరచడం అంటే వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారని దాని అర్థం. నీవు అనగానే దావీదు కానీ, దావీదు దగ్గర ఉండే సైన్యం కానీ అన్నీ బాగున్నాయి, మనల్ని ఎవరో జయించలేరులే అని ఆ బుద్ధిహీనులు అనుకుంటారు. కాకపోతే వాళ్ళతో దేవుడు లేడు కాబట్టి, కేవలం దావీదుతోనే దేవుడు ఉన్నాడు కాబట్టి, దావీదు లాంటి మంచి వాళ్ళతోనే దేవుడు ఉంటాడు కాబట్టి వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. నీతిమంతుల చేతికి దేవుడు వాళ్ళని అప్పగిస్తాడు. వాళ్ళందరూ కూడా నశిస్తారు. సియోనులో నుండి ఇజ్రాయేలీలకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. చెరలో ఉన్న అంటే సమస్యల్లో ఉన్న ప్రజల్ని దేవుడు రక్షించినప్పుడు, ఇప్పుడు దావీదు గారు కూడా శ్రమల్లోనే ఉన్నారు, దావీదుతో పాటు చాలా మంది ఇజ్రాయేలు శ్రమల్లో ఉన్నారు. ఆ అన్ని శ్రమల నుండి కూడా దేవుడు రక్షించినప్పుడు, వాళ్ళందరికీ కూడా దేవుడు రక్షణ కలిగించినప్పుడు, యాకోబు అంటే ఇజ్రాయేల్ అందరూ కూడా హర్షిస్తారు, అందరూ కూడా ఆనందంతో గంతులు వేస్తారు అనేది ఈ అధ్యాయం యొక్క భావం. 14వ అధ్యాయంలో మనం ఏదైతే చదువుకున్నామో ఈ 53వ అధ్యాయంలో కూడా అదే చదువుకుంటున్నాం. కాకపోతే దావీదు గారు ఇక్కడ సమస్యల్లో ఉన్నారు కాబట్టి ఈ వచనాలు ఇప్పుడు దావీదు గారికి ఇంకా బాగా లోతుగా అర్థమవుతున్నాయి. ఇంకా బాగా దావీదు గారు ఇప్పుడు దేవుడిని అర్థం చేసుకోగలుగుతున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అని దాని అర్థం. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. తంతి వాయిద్యములతో పాడదగినది, అలా పాడితే బాగుంటుంది ఈ కీర్తనని. జఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఇది ఎప్పుడు జరిగిందంట? జీఫు అనే ఒక అరణ్య ప్రాంతం ఉంటుంది, అక్కడ ఉండే వాళ్ళని జఫీలు అంటారు. సౌలు దగ్గర నుండి తప్పించుకొని దావీదు జీఫు అరణ్యంలో దాక్కున్నప్పుడు వాళ్ళు వెళ్ళి సౌలుకి దావీదు ఇక్కడ దాగి ఉన్నాడు, మా మధ్యలోనే దాక్కున్నాడు అని వాళ్ళు వెళ్ళి సౌలుతో చెప్పేస్తారు. ఆ తర్వాత సౌలు వచ్చి దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఇదేదో ఒక్కసారి మాత్రమే కాదండి, చాలాసార్లు జరిగింది. జఫీలు చాలాసార్లు దావీదుని మోసం చేసి సౌలుకి దావీదు ఎక్కడున్నాడు చెప్పేశారు. సౌలు వచ్చి దావీదుని చంపాలని అనేక సార్లు ప్రయత్నించాడు. దేవుడు దావీదుకి సహాయం చేశాడు కాబట్టి దావీదు తప్పించుకున్నాడు. కానీ లేకపోతే ఈ జఫీలు చేసిన మోసానికి దావీదు ఎప్పుడో చనిపోయి ఉండేవాడు. ఈ మాటలు మనం సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనంలో కానీ 26వ అధ్యాయం 1వ వచనంలో కానీ అక్కడ కూడా మనం చదువుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడు దావీదును మోసం చేశారు అనేది అక్కడ ఆ సమూయేలు గ్రంథం చదివినప్పుడు మనం అక్కడ వివరించుకున్నాం. వీళ్ళందరూ దావీదుని ఎలా మోసం చేశారు, దేవుడు దావీదుని ఎలా రక్షించాడు, ఇవన్నీ కూడా ఆ సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆ సమయంలో నాకు తెలిసిన వాళ్ళే నన్ను మోసం చేశారు, నన్ను చంపాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు అన్న బాధలో దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారు. జఫీలకి కారణాలు ఏవైనా ఉండొచ్చు, సౌలు చంపేస్తాడేమో, లేదా దావీదు గురించి చెప్తే ఏదైనా ధనం ఇస్తాడేమో, కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. దావీదుని వాళ్ళు మోసం చేశారు కాబట్టి నా వాళ్లే నన్ను మోసం చేశారు అన్న బాధలో దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారు అని దాని అర్థం.
దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవినబెట్టుము. ప్రభువా, నన్ను ఇప్పుడు రక్షించు. నా శత్రువులు నన్ను చంపడానికి వస్తున్నారు, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు కాబట్టి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్న వారు కారు. అన్యులు అనగానే వీళ్ళెవరో వేరే వాళ్ళు అనుకోకండి. ఈ జీఫు ప్రాంతంలో ఉండే చాలా మంది ఇజ్రాయేలీలే. ఇక్కడ అన్యులు అనగానే వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి, పైన మనం చదువుకున్నాం కదా, దేవుడు లేడు అన్నట్టుగా జనాలు పాపం చేస్తారని, దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న భయం లేకుండా, వాళ్ళు దేవుడి మీద కొంచెం కూడా భయభక్తులు లేకుండా నన్ను చంపాలని చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు దేవుణ్ణి ఎరుగరు కాబట్టి వాళ్ళని అన్యులు అన్నట్టుగా దావీదు గారు పిలుస్తున్నారు. ఈ కాలంలో కూడా మేము క్రైస్తవులు అని చాలామంది చెప్పుకుంటారు. నిజంగా దేవుడి లక్షణాలు వాళ్ళకి తెలియకపోతే, దేవుడి పేరు తెలియడం కాదండి క్రైస్తవులు అంటే, దేవుడి యొక్క లక్షణాలు తెలియడం. దేవుడి యొక్క లక్షణాలు తెలియకుండా ఎవరన్నా క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్నారంటే వాళ్ళు నిజానికి క్రైస్తవులు కాదు, అన్యులతో సమానం. ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే భక్తులు. మిగిలిన వాళ్ళందరూ కూడా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినా కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు, అన్యులతో సమానం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరలా కాసేపు గ్యాపు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. నీ సత్యమును బట్టి, ప్రభువా, నువ్వు న్యాయవంతుడు కాబట్టి, నువ్వు సత్యాన్ని జరిగించేవాడు కాబట్టి నా శత్రువుల నుండి నన్ను రక్షించు. నా శత్రువులు వాళ్ళు తవ్విన గోతులో వాళ్లే పడేలాగా వాళ్లే నశించాలి, నన్ను నాశనం చేయాలనుకున్న వాళ్లే నశించాలి. అలా నువ్వు నన్ను రక్షించు. నువ్వు నన్ను రక్షించిన తర్వాత స్వేచ్ఛార్పణలైన బలులు నీకు అర్పిస్తాను. స్వేచ్ఛార్పణలు అంటే వాటికి ఒక సమయం, పండగ ఇలాంటివి ఏమి ఉండవండి. మనకి ఎప్పుడు హృదయం వస్తే అప్పుడు దేవుడికి అర్పించాలి అని మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, ఎప్పుడు మారు మనసు కలిగితే అప్పుడు, ఎప్పుడు కృతజ్ఞతా భావం కలిగితే అప్పుడు. అలాగా నేను నీకు బలు అర్పిస్తాను అంటే నీకు కృతజ్ఞతలు చెప్పే విధంగా ఈ సమస్యను నా నుండి తొలగించు, నేను అనేక మందికి సాక్ష్యం చెప్పుకునే విధంగా ఈ సమస్యను నా దగ్గర నుండి తొలగించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నింటిలో నుండి నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఇంకను దావీదు గారికి మేలు జరగలేదండి, అయినా కానీ జరిగిద్ది. నా శత్రువుల నుండి నేను విడిపింపబడతాను, దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు అన్నట్టుగా ముందుగానే దావీదు గారు నమ్మి ముందుగానే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ముందుగానే దేవుడిని బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకంటే చెడ్డవాళ్ళ మీదకి ఖచ్చితంగా దేవుడు తీర్పు వస్తుంది, మంచి వాళ్ళని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. ఈ భూమి మీద జరగకపోయినా కానీ మంచి వాళ్ళకి పరలోకం, చెడ్డ వాళ్ళకి నరకం ఖచ్చితంగా వస్తుంది. దేవుడు న్యాయవంతుడు అనే విషయాన్ని మనం ఆపద సమయాల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ కీర్తనలు 54వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, దావీదు ఎక్కడ కూడా తన శత్రువుల పైన తానే పగ తీర్చుకోవట్లా. మనమే మన శత్రువుల పైన పగ తీర్చుకోవడం, తిడతాం, కొడతాం, చంపడం ఇలాంటివి చేయకూడదండి. తీర్పు అనేది దేవుడికి వదిలేయాలి. మనం ప్రార్థన మాత్రమే చేయాలి, వాళ్ళ మీద మనం కక్ష తీర్చుకోకూడదు. దేవుడికి వదిలేయాలి తీర్పు. ప్రభువా, నువ్వే తీర్పు తీర్చు. వాళ్ళు మారారా, ఓకే, లేదు అలాగే ఉంటే బుద్ధి లేకుండా ఇంకా దేవుడు లేడు, దేవుడు తీర్పు తీర్చడం అన్నట్టుగా ఇంకా వాళ్ళు పాపం చేస్తూనే ఉంటే నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు, నువ్వే వాళ్ళని శిక్షించు అన్నట్టుగా మనం ప్రార్థన చేయాలి. కానీ మనమే పగ తీర్చుకోకూడదు, మనమే కొడతామో, తిడతామో, చంపడం అలాంటివి మనమే చేయకూడదు అనేది కూడా ఆ కీర్తనను బట్టి మనం గమనించాలి. కీర్తనలు 55వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 56వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. తంతి వాయిద్యముల మీద పాడదగినది, అలా పాడితే బాగుంటుంది. దావీదు రచించింది దైవ ధ్యానం. ఇది కూడా దావీదు గారి కీర్తనే. చదువుకుంటూ వెళ్దాం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము, నా ప్రార్థన ఆలకించు, నేను చేసే ప్రార్థన బట్టి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ 55వ కీర్తన కూడా దావీదు గారు మోసపరచబడినప్పుడు, నా అన్న వాళ్ళే నన్ను మోసం చేశారు అన్న సందర్భంలో దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారని దాని అర్థం. ఈరోజు మనం చదువుకుంటున్న ఈ కీర్తనలన్నీ కూడా దావీదు గారు మోసపోయినప్పుడు, తన సొంత వాళ్ళ చేతే మోసపోయినప్పుడు ఈ కీర్తనలు రాస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు.
నా మీద దోషం మోపుచున్నారు అంటే నేను తప్పు చేశాను అన్నట్టుగా వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, కోపంతో నన్ను చంపాలని చూస్తున్నారు. వాళ్ళు దుష్టులు, దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుడు తీర్పు తీరుస్తాడు అనే భయం లేని వాళ్ళు. నా శత్రువుల నుండి నన్ను రక్షించు, నాకు విశ్రాంతి కలగజేయి, నెమ్మదిని కలగజేయి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేశాను. దావీదు గారు అంత ముందు కన్నా ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు. బహుశా ఇది అబ్షాలోము తిరుగుబాటు సమయంలో రాసిన కీర్తన అయి ఉండొచ్చు. ఆ సమయంలోనే కదా తన సొంత కుమారుడు, తన సొంత ఆస్థానంలోని మంత్రులు, తన సొంత వాళ్ళే చాలా మంది మోసం చేశారు కదా, అందువల్ల నా గుండె ఇంకా ఇంకా వేదన పడుతుంది, నేను చనిపోతానేమో అన్న భయం నాకు కలుగుతుంది. ఈ భయం నుండి నన్ను తొలగించు, ఈ భయం నుండి నన్ను విడిపించు. ఆహా, గొవ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించిందినే అనుకుంటుని. దావీదు గారు తనలో తాను అనుకుంటున్నారు, ఏమని, నేను పక్షినైతే బాగుండు, ఈ పాటికి ఎగిరిపోయి ఈ సమస్య నుండి దూరంగా ఎగిరిపోయి ఎక్కడో అరణ్యంలో నివసించేవాడిని, నేను మనిషిని అయిపోయానే, నా దగ్గర చాలామంది మనుషులు ఉన్నారే, వాళ్ళందరూ నన్ను నా దగ్గర ఉన్న వాళ్ళని చంపాలని చూస్తున్నారే అన్నట్టుగా దావీదు గారు బాధపడుతున్నారు. మనం కూడా అంతే కదా, అప్పుడప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఈ సమస్యల నుండి ఎలా తప్పించుకోవాలా, ఆకాశ పక్షులే బాగున్నాయి కదా, సముద్ర జంతువులే బాగున్నాయి కదా, వాటి జీవితమే బాగుంది కదా అన్నట్టుగా మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దావీదు గారు కూడా తనలో తాను బాధపడుతున్నారు, నేను పక్షినైతే బాగుండు కదా, ఈ సమస్య నుండి దూరంగా ఎగిరిపోయేవాడిని అన్నట్టుగా దావీదు గారు తనలో తాను మాట్లాడుకుంటున్నారు అని దాని అర్థం. బాధల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సహజమే కదా. దావీదు గారు వాటిని కవిత రూపంలో వివరిస్తున్నారు. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. దావీదు గారి నాయకత్వంలో లేరు కాబట్టి, దావీదు గారు దగ్గర లేరు కాబట్టి, ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో, పైన చదువుకున్నాం కదా, దేవుడు లేడు అని బుద్ధిహీనులు అనుకుంటారు అని, ఆ చెడ్డవాళ్ళు పట్టణంలో దారుణాలు చేస్తున్నారు. ఇజ్రాయేల్ని చంపడం, కొడటం, దోచుకోవడం, వ్యభిచారం అన్నట్టుగా ఇజ్రాయెల్ అందరికీ కూడా వాళ్ళు నష్టాన్ని కలిగిస్తున్నారు. అలా ఎవరెవరైతే చెడ్డ పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేయి, వారి నాలుకలు ఛేదించు అంటే వాళ్ళ నోట్లో నుండి చెడ్డ మాటలు రాకుండా వాళ్ళని అంతం చేయి, వాళ్ళందరినీ కూడా నరకానికి పంపించు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. రాత్రింబవళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. రాత్రిపూట ఎన్ని రకాలుగా అయితే పాపాలు చేయాలో అన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నారు. రహస్యంగానే జరుగుతాయి కదా పాపాలన్నీ కూడా, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, చంపడం కానీ, అవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. పట్టణపు ప్రాకారముల మీద అంటే ఏదో గోడల మీదే ఉంటున్నారని కాదండి, సరిహద్దుల వరకు దేశం మొత్తాన్ని కూడా వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళ చెడుతత్వాన్ని బట్టి వాళ్ళని శిక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నది. పట్టణం మొత్తం కూడా ప్రతి వీధిలో ప్రతి కొట్లో కూడా నాశనమే జరుగుతుంది, చెడు క్రియలే జరుగుతున్నాయి. దావీదు గారు కేవలం తనకు కలిగిన శ్రమ గురించి మాత్రమే కాదు, ఇజ్రాయెల్ అందరికీ కూడా కలిగిన శ్రమలను బట్టి బాధపడుతున్నాడు. నేను ఒక్కడనే కాదు ప్రభువా, ఇజ్రాయెల్ అందరూ కూడా బాధపడుతున్నారు. ఈ కీర్తనలు ద్వితీయ స్కందం 2వ భాగంలో మనం ఎక్కువగా ఇజ్రాయెల్ అందరి గురించి చదువుకుంటున్నాం కదా, ఇజ్రాయెల్ అందరూ కూడా బాధపడుతున్నారు ప్రభువా, వాళ్ళందరినీ ఎవరెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో ఆ చెడ్డ వాళ్ళందరినీ కూడా నాశనం చేయి. నన్ను దూషించువాడు నా శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగబెట్టినవాడు కాదు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచేడువు. ఈ 12-13 వచనాలు దావీదు గారు తనలో తను చెప్పుకుంటూ ఎవరైతే దావీదును మోసం చేశారో వాళ్ళని ఇలా అడుగుతాను నేను అన్నట్టుగా దావీదు గారు తనలో తానే బాధపడుతున్నారు అని దాని అర్థం. ఎవరైతే ఇప్పుడు ఇలా చెడ్డ పనులు చేస్తున్నారో, పైన మాట్లాడుకున్నాం కదా మనం, ఇజ్రాయెల్ ప్రజలు కూడా బాధపడుతున్నారని, ఆ చెడ్డ పనులన్నీ కూడా చేసేవాళ్ళు ఎవరో నా శత్రువు కాదు, బయట నుండి వచ్చిన అన్యులు కాదు, అన్యులైతే చెడ్డవాళ్ళు, శత్రువులు, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు అని నేను అనుకునేవాడిని. పగబెట్టిన వాళ్ళు అంటే ఇజ్రాయెల్ శత్రు దేశాల వాళ్ళు, శత్రువులు అన్నట్టుగా, వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి వాళ్లే కదా అన్నట్టుగా నేను దాని గురించి ఎక్కువ ఆలోచించేవాడిని కాదు, ఎక్కువ బాధపడేవాడిని కాదు. నా స్నేహితుడు కాబట్టి, నా దగ్గర పనిచేసిన వాడు కాబట్టి, నా సహకారి, నా చెలికాడి, నాకు తెలిసిన వాడు కాబట్టి ఎంతగా నేను బాధపడుతున్నాను. ఎవరో
ఎవరో తెలియని వాళ్ళు మనల్ని మోసం చేయడం వేరు, తెలిసిన వాళ్ళు మనల్ని మోసం చేయడం వేరు. దావీదు గారిని తన సొంత కొడుకే మోసం చేశాడు. తనతో పాటు రోజు ఎవరైతే బతికారో, తాను తిన్న బల్ల మీద ఎవరైతే తిన్నారో, అలా దావీదు యొక్క ఆస్థానంలో ఉన్న వాళ్ళు కూడా దావీదును మోసం చేశారు. నాకు బాగా తెలిసిన వాళ్ళే నన్ను మోసం చేసేసరికి నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా బాధ ఇంకా ఇంకా ఎక్కువైపోయింది. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. అందరం కలిసే కదా అంతకుముందు దేవుణ్ణి ఆరాధించాం. గోష్ఠి పని అంటే దావీదు గారి ఆస్థానంలోని వాళ్ళు అని దాని అర్థం. అందరూ కలిసి ఏం చేస్తారు? ప్రజలకు తీర్పు తీర్చడం, ప్రజల సమస్యల గురించి చర్చించడం, అందరికీ కూడా న్యాయం తీర్చడం. అలాగా నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళే, నాతో పాటు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళే, నా వాళ్ళే నన్ను మోసం చేశారు. నాకు బాగా తెలిసిన వాళ్ళే నన్ను మోసం చేశారు. వాళ్ళే ఇప్పుడు నన్ను చంపాలనుకుంటున్నారు. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసముల్లోనూ వారి అంతరంగమునందును ఉన్నది. వాళ్ళు ఇంకా చెడ్డగానే బ్రతుకుతున్నారు కాబట్టి నీకు భయపడకుండా దేవుడు లేడు అన్నట్టుగా, దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న భయం లేకుండా వాళ్ళు అలా చెడ్డగా బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నశింపజేయి, వాళ్ళందరూ కూడా పాతాళానికి నరకానికి వెళ్ళిపోతారు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. మీరు ఇక్కడ గమనించాలండి, దావీదు గారు తానే పగ తెచ్చుకోవట్లేదు, వాళ్ళని చంపడమో కొడతామో అలాగా దావీదు గారు చేయట్లేదు. దేవుడికి వదిలేస్తున్నాడు తీర్పుని. సమూయేలు గ్రంథాలు మనం చదువుకున్నాం కదా, అక్కడ కూడా మనం వివరించుకున్నాం. అవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. దావీదు గారు తానే స్వయంగా పగ తెచ్చుకోవట్లేదు, దేవుడికి అప్పగించేశాడు తీర్పుని, ప్రార్థన చేస్తున్నాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేయను, నేను నా పగను తెచ్చుకోను, నేను దేవుడికి మొరపెడతాను. నన్ను రక్షించాలన్న దేవుడే, వాళ్ళకి తీర్పు తీర్చాలన్నా కూడా దేవుడే. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అంటే ప్రతి సమయంలో కూడా నేను దేవుడికి ప్రార్థన చేస్తాను, ఆయనకే మొరపెడతాను. ఎందుకంటే ఆయనే నన్ను రక్షించువాడు కాబట్టి. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఎంతమంది శత్రువులు ఉన్నా, వందలు వేల మంది నన్ను చంపాలని ప్రయత్నించినా కానీ నా మీదికి ఆపద రాకుండా దేవుడు నా ప్రాణాన్ని రక్షిస్తాడు, నన్ను దేవుడు రక్షిస్తాడు. మీరు సైన్యాన్ని నమ్ముకుంటున్నారేమో, నేను దేవుడిని నమ్ముకుంటున్నాను. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. మారు మనసు లేకుండా, దేవుడికి భయపడకుండా, దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న భయం లేకుండా ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు. పాతకాలంలో, పురాతన కాలంలో ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు వాళ్ళందరికీ తీర్పు తీర్చిన దేవుడే ఇప్పుడు కూడా తీర్పు తీరుస్తాడు. వాళ్ళందరికీ న్యాయం తీర్చిన దేవుడే నాకు కూడా న్యాయం తీరుస్తాడు, నన్ను రక్షిస్తాడు, వాళ్ళను శిక్షిస్తాడు. తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధనని అతిక్రమించరు. ఆ చెడ్డవాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు దాకా తమతో ఉన్న వాళ్ళనే మోసం చేస్తారు, అప్పుడు దాకా తమతో ఉన్న వాళ్ళ మీదే బలాత్కారం చేస్తారు. అంతకుముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడరో, మాటని అతిక్రమిస్తారు. నా కుటుంబమే కదా, నా స్నేహితులే కదా, నాకు తెలిసిన వాళ్ళే కదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచించరు. ఇంకా చెడ్డ కార్యాలే వాళ్ళు చేస్తారు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. పైకి మాత్రం మంచిగా మాట్లాడతారు, ఏదో వాళ్ళే అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అన్నట్టుగా పైకి మాత్రం మంచిగా మాట్లాడతారు. వాళ్ళ హృదయంలో మాత్రం చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. ఎప్పుడు నాశనం చేద్దామని అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. చూడడానికి చాలా స్వీట్గా ఉంటాయేమో, కానీ అవన్నీ కూడా కత్తులు. ఏదో ఒక రోజు మనల్నే పొడుస్తాయి. దావీదు గారు తన సొంత కుమారుడు, తన సొంత ఆస్థానంలోని వాళ్ళే మోసం చేసేసరికి దావీదు గారు పాత విషయాలన్నీ కూడా గుర్తెచ్చుకొని ఇంకా బాధపడుతున్నారు. చెడ్డవాళ్ళు ఇలా ఉంటారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. దేవుడు కాపాడుతాడు, వాళ్ళకి తీర్పు తీరుస్తాడని దేవుడి గురించి మనందరికీ కూడా బోధిస్తున్నాడు అనేది ఈ కీర్తనల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా అంతే కదా, ఇవన్నీ యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరాయి కదా. యేసుక్రీస్తు వారి సొంత శిష్యుడే యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించాడు కదా. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఎంత బాధపడి ఉంటారు, ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఎంత ప్రార్థన చేసి ఉంటారు అనేది కూడా మనం గమనించాలి. ఈ రోజు చదువుకున్న కీర్తనలన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణమయ్యాయి. అక్కడ సంపూర్ణ
సంపూర్ణంగా నెరవేరాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనను బతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీతిమంతులు, దేవుడి మీద భయభక్తులు కలిగిన వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో, రక్తాన్ని కోరుకునే వాళ్ళు, అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు, నరహత్యలు, అలాగా రక్తాన్ని కోరుకునే వాళ్ళు, వంచకులు, మోసాలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నశిస్తారు. సగం కాలమైనను బతకరంటే ఈ భూమి మీద దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని శాశ్వత నరకంలో వేస్తాడు. నాశన కోపంలో వాళ్ళందరినీ కూడా దేవుడు పడవేస్తాడు. వాళ్ళకి తీర్పు ఖచ్చితంగా జరుగుద్ది. ఎవరైతే బాధపడుతున్నారో నీతిమంతులు, మంచివాళ్ళు, వాళ్ళందరికీ న్యాయం కూడా ఖచ్చితంగా జరిగిద్ది అనేది ఈ కీర్తనలు 55వ అధ్యాయం యొక్క భావం. 53, 54, 55 ఈ 3 అధ్యాయాల్లో కూడా మనకి బాగా తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి, ఆ సమయంలో మన ఆలోచనలు అనేవి ఎలా ఉండాలి, దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. మనం దేవుడికి ప్రార్థన చేయాలి. మనం పగ తీర్చుకోకూడదు. తీర్పు దేవుడికే వదిలేయాలి. దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష విధిస్తాడు. నీతిమంతుల్ని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అనే నమ్మకాన్ని కూడా మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి అనేది ఈరోజు చదువుకున్న అధ్యాయాల యొక్క భావం. కీర్తనలు 56వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. 200 రోజులైంది కదా ఇప్పటివరకు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇది దేవుడి వల్లే జరుగుతుంది, దేవుడి కృప వల్లే ఇది జరుగుతుంది అనడానికి ఇది ఒక మంచి సాక్ష్యం, ఇది ఒక మంచి రుజువు. కేవలం మనమేదో అనుకుంటే మాత్రం అయ్యేది కాదు. ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు గ్యాప్ వచ్చి ఉండేది. బట్ కేవలం దేవుడి కృప వల్లే మనం 200 రోజులు దేవుడి వాక్యాన్ని చదువుకోగలిగాం. చాలా తక్కువ మందికి వచ్చింది ఈ అవకాశం. చాలామంది అనుకుంటారు బయట చదవాలి, బైబిల్ అర్థం చేసుకోవాలని. చాలామందికి దక్కని అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా 200 రోజులు మనం చదువుకున్న సందర్భంగా ప్రత్యేకంగా నా వైపు నుండి కొంతమంది కృతజ్ఞతలు తెలియజేయాలండి. వాళ్ళు లేకపోతే ఈ పరిచర్య ఇలా ఉండేది కాదు. వాళ్ళు లేకపోతే ఇన్ని రోజులు 200 రోజులు మనం బైబిల్ చదువుకునే వాళ్ళం కూడా కాదు. వాళ్ళందరి పేర్లు మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు నేను ఎవరెవరి గురించే చెప్తున్నానో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా వందనాలు, కృతజ్ఞతలు. నాగరాజు అని ఒక అన్న ఉంటారు. ప్రతిరోజు మనకి మార్నింగ్ ప్రేయర్స్, అప్పుడప్పుడు వీక్లీ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్రేయర్లు కండక్ట్ చేయడం, ఆ మీట్ లింకులు అవన్నీ కూడా చూసుకోవడం, అక్కడ వాక్యం చెప్పడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నే చూసుకుంటూ ఉంటారు. ఎవరెవరైతే వాక్యం చెప్తారో నోట్స్, కిట్స్, ఆ గ్రూప్స్ అవన్నీ కూడా అన్నే మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాగరాజు అన్న, మీకు ప్రత్యేకంగా నా వైపు నుండి కృతజ్ఞతలు. అలాగే బాలశౌర్య నాన్నగారు కొంచెం వయసులో పెద్దవారైనప్పటికి కూడా మనసు మాత్రం చాలా చిన్నపిల్లలాగా, దేవుడి పని అంటే మాత్రం చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. నాన్నగారు వయసును కూడా లెక్క చేయకుండా అనేక మందికి వాక్యాన్ని ప్రకటించడం, మన డైలీ బైబిల్ రీడింగ్లు అనేక మందికి షేర్ చేయడం, వినిపించడం, ఎక్కడన్నా మనం మీటింగ్ పెట్టినా కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, బాలశౌర్య నాన్నగారు ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తారు. నాన్నగారు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు. అలాగే ఫ్రాన్సిస్ అని ఒక తమ్ముడు ఉంటాడండి. ఆ తమ్ముడు, మీరు ప్రతిరోజు డైలీ కోట్స్ చూస్తూ ఉంటారు కదా, నేను 200 రోజులు ప్రతిరోజు ఒక్కరోజు కూడా ఆపకుండా వాక్యాన్ని ఎలా అయితే రికార్డ్ చేశానో 200 రోజులు ఒక్కరోజు కూడా లేట్ అవ్వకుండా డైలీ కోట్స్ చేశాడు. ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటారు కదా, ఆశీర్వాద వచనం, జ్ఞాన వచనం, రాకడ వచనం, ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా చేసేది ఆ తమ్ముడే అనమాట, ఫ్రాన్సిస్ తమ్ముడు. అలాగే మన ఏవేవైతే కోర్సెస్ ఉన్నాయో అటు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే స్పాటిఫైలో కానీ వాటన్నిటిలో కూడా షేర్ చేస్తూ ఉంటాడు, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. తమ్ముడు కృతజ్ఞతలు. అలాగే ప్రసాద్ రావన్న అన్న, మీకు కూడా కృతజ్ఞతలు. ఏ మీట్ జరిగినా కానీ, ఏ ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్స్ పొద్దున్న లేసి అవన్నీ మెసేజ్లు తీసుకోవడం, అందరూ కూడా కనెక్ట్ చేయడం, చాలామందికి వాక్యాన్ని ఏదైతే మనం చెప్తున్నామో అది షేర్ చేయడం, చాలామందిని దేవునిలోకి నడిపించడం ఒక నోడుగా మీరు చేస్తున్న బాధ్యత. ఏదైనా మనం మీటింగులు పెట్టినా కానీ ఫైనాన్షియల్గా సపోర్టు. ప్రసాద్ రావన్న, మీకు కూడా కృతజ్ఞతలు. అలాగే రాజు అన్న మీకు కూడా కృతజ్ఞతలు. ఎప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టినా ఏదన్నా కానీ ముందుంటారు, ముందుండి పనిచేస్తూ ఉంటారు. చాలామందికి వాక్యం అందాలి అని చెప్పి ప్రయాసపడుతూ ఉంటారు. మార్నింగ్ ప్రేయర్స్ వాటిలో కూడా ముందుండి నడిపిస్తూ ఉంటారు. మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే శరత్ అన్న, శేఖర్ అన్న, వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ అండి. వీళ్ళిద్దరూ కూడా మరి దేవుడు ఈ పరిచర్య కోసమే వీళ్ళిద్దరిని పుట్టించాడేమో కానీ ఎక్కడ ఏది జరిగినా కానీ ముందుండి పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడి పని కోసం మాత్రం ముందుంటారు. అన్న, మీ ఇద్దరికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. అలాగే శివరంజన్ అన్న మీకు కూడా కృతజ్ఞతలు. మీకు చాలా మందికి తెలియదండి, నేను ఏ ఎక్విప్మెంట్ వాడతానని చెప్పి అనుకుంటా ఉంటారు. నేను ఇదిగోండి ఈ మైక్ వాడతాను. ఈ మైక్ ఒక 10,000 ఉంటుంది. ఆ శివరంజన్ బ్రదరే ఇదిగో ఇలాగ బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తున్నాం అనగానే ఆ బ్రదర్ కొనిచ్చారు. అలాగే పరిచర్య అనగానే ముందుంటారు, చాలా మందికి వాక్యం ప్రకటించాలని చూస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా మీరు చేస్తున్న సపోర్ట్ని బట్టి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే పాల్ తమ్ముడు, నీకు కూడా కృతజ్ఞతలు. మీరు చాలా మంది అడుగుతూ ఉంటారండి, నేను డైలీ బైబిల్ రికార్డింగ్ చేసే
చేసేది ఇదిగో ఇదే ట్యాబ్. ఈ ట్యాబ్, ఆ పెన్సిల్ అవన్నీ కూడా అప్పట్లోనే నాకు 40,000 పడినాయి. ఈ 40,000 కానీ లేదంటే మధ్య ఏదన్నా కానీ ఎప్పుడన్నా మీటింగ్లో ఉన్నా కానీ వచ్చి వాక్యం చెప్పాలన్నా కానీ అన్నింట్లో కూడా ముందుండి పార్టిసిపేట్ చేస్తాడు. పాల్ తమ్ముడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ప్రేమ్ తమ్ముడు అన్ని విషయాల్లో ముందుంటాడు. తమ్ముడికి రాని పని అంటూ ఏమి ఉండదు. ఈ మీట్లు, ఆ నోట్స్, ఆ చిల్డ్రన్ వీళ్ళందరి మధ్య కమ్యూనికేషను, అందరికీ సువార్త ప్రకటించడం అన్నిటినీ కూడా ముందుండి ఇప్పుడు దాకా నేను ఎవరైతే చెప్పానో వాళ్ళందరినీ కూడా ముందుండి నడిపించే వ్యక్తి. ఏది చేయాలన్నా కానీ తమ్ముడు లేకపోతే నేను ఏది చేయలేను అనే పరిస్థితి ముందుండి నడిపిస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్గా కానీ స్పిరిచువల్గా కానీ తమ్ముడు కష్టపడే విధానం కానీ పరిచర్య కోసం తమ్ముడు కేటాయించే విధానం కానీ మన వాళ్ళందరూ కూడా చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి. తమ్ముడు నీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకెవరెవరైతే ఉన్నారో మా ఫ్యామిలీ మెంబర్స్, మా కుటుంబం అందరూ కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే వీళ్ళందరూ సపోర్ట్ వల్లే ఇన్ని రోజులు కూడా మనం బైబిల్ చదువుకోగలిగాం. ఒక్కరోజు కూడా విడవకుండా మనం బైబిల్ చదివామంటే అది నా ఒక్కడి పని మాత్రమే కాదు, అందరూ కలిసి పనిచేయడం వల్లే ఇదంతా కూడా జరిగింది. ఇంకా నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో మర్చిపోయానో, నోట్స్ కానీ పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరెవరైతే ఈ మెసేజ్లు వేరే వాళ్ళకి పంపిస్తున్నారో, వాట్సాప్లో షేర్ చేస్తున్నారో, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ప్రయత్నిస్తున్నారో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అనుదిన ప్రార్థనలో వీరందరి గురించి ప్రార్థించండి. ఈ పరిచర్య గురించి, నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇకపోతే కొంతమంది అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తానండి. నేను పాస్టరా అని చాలామంది అడిగారు. నేను ప్రస్తుతానికైతే సంఘ పరిచర్య చేయట్లేదు. నేను పాస్టర్ కాదు. 2026 జూలై ఈ సమయానికైతే నేను పాస్టర్ కాదు, పరిచర్య చేయట్లేదు. తర్వాత దేవుడు ఏ రకంగా అవకాశం ఇస్తాడో తెలీదు. ప్రస్తుతానికైతే దాని మీద నాకు క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇస్తాడు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ద్వారా సంఘాన్ని ఏర్పరుస్తారని నమ్మకం ఉంది. ఆ రోజైతే సువార్త పరిచర్య, సంఘ పరిచర్య ఖచ్చితంగా చేస్తాను. ప్రస్తుతానికైతే కేవలం సువార్త పరిచర్యలోనే ఉన్నాను. బ్రదర్ అనండి, దైవ సేవకుడు అనండి, పాస్టర్ అనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే నేను కేవలం సువార్త పరిచర్యలోనే ఉన్నాను. ఇకపోతే బైబిల్ చదివేటప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవుతారన్న అని అడుగుతూ ఉంటారు. ఇది నా బైబిల్ అండి. మోస్ట్లీ నేను అంతకుముందు ఎప్పుడైనా ఏది రికార్డ్ చేసినా కానీ ఆ రోజు వాక్యం చదువుకునే ముందు నేను దాన్ని ఒక 2-3 సార్లు చదువుకుంటాను. దాని భావం అది ఇది అని మరలా ఒకసారి గుర్తెచ్చుకొని నేను మొదటగా ఒక 2-3 సార్లు చదువుకొని ఆ రోజు అంతా కూడా ఆ తర్వాత నేను రికార్డింగ్ చేస్తాను అనమాట. నా బైబిల్ బాగా పాతదైపోయింది. ఈ మధ్య కొత్త బైబిల్ ఒకటి తీసుకున్నాను. డిగ్లాడ్ బైబిల్ అంటారు. ఇది ఏంటంటే ఈ బైబిల్లో తెలుగు, ఇంగ్లీషు కలిపి ఉంటాయి అన్నమాట. పక్కనేమో తెలుగు వస్తుంది, ఇంకో పక్కనేమో ఇంగ్లీష్ వస్తుంది. నాకు కూడా కొన్ని తెలుగు పదాలు అర్థం కావండి. ఏదన్నా పదాలు నాకు ఎప్పుడన్నా డౌట్ వచ్చినప్పుడు పక్కన ఇంగ్లీష్ చూసుకుంటాను అనమాట. ఇంగ్లీష్ కొంచెం అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. అలాగా డిగ్లాడ్ బైబిల్ అంటారు దీన్ని. తెలుగు, ఇంగ్లీషు పక్కనే ఉంటాయి. ఇవి చిన్న సైజులో దొరకవు, ఈ సైజులోనే దొరుకుతాయి. ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళలేము. కాకపోతే ఇది నా పర్సనల్ బైబిల్ అన్నట్టు. ఇందులోనే తెలుగు, ఇంగ్లీషు అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి ఒక 2-3 సార్లు నేను చదువుకొని ఆ తర్వాత నేను రికార్డ్ చేస్తాను. చెప్పాను కదా ఇందాక, తమ్ముడు ఇదిగా ట్యాబు, ఆ పెన్ ఒకటి ఉంటుంది, అది పెట్టుకొని ఈ మైక్, బ్రదర్ శివరంజన్ గారు ఇచ్చిన మైక్, ఈ 2 పెట్టుకొని నేను రికార్డింగ్ చేస్తాను. ల్యాప్టాప్ ఉంది, అందులో ఎడిట్ చేసుకొని, ఆ ల్యాప్టాప్ కూడా అంతకుముందు కొంతకాలం క్రితం 1 year బ్యాక్ అప్పుడు తీసుకున్నాను నేను దాన్ని, ఆ ల్యాప్టాప్ని. దానిలోనే రికార్డ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు అన్నీ కూడా ఎడిటింగ్ కూడా అందులోనే చేస్తూ ఉంటాను. అది కూడా అంతకుముందు అప్పుగానే తీసుకున్నాను. ప్రస్తుతానికైతే పర్లేదు. ఇవన్నీ కూడా దేవుడు దయచేసినయే, మనకైతే అంతేం లేదు. దేవుడి కృప వల్లే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం. ఇది నా పర్సనల్ బైబిల్. అప్పుడప్పుడు చరిత్రకు సంబంధించి ఏవైనా డౌట్స్ కానీ అలా ఏమన్నా వస్తే నేను మీ అందరికి కూడా చెప్తాను. ఇలాంటిది ఏదైనా ఉంటే చూసుకోండి. లైఫ్ వే స్టడీ బైబిల్ అని ఉంటుంది అనమాట. స్టడీ బైబిల్ ఎప్పుడైనా కానీ పాత నిబంధనలో వచనాలు కొత్త నిబంధనలో ఉంటాం, కొత్త నిబంధనలో ఉన్న వచనాలు పాత నిబంధనలో ఉంటాం, ఏది ఎక్కడ ఉంది అలాంటివి ఏమైనా మనకి తెలియాలి అనుకుంటే ఈ స్టడీ బైబిల్ బాగా పనిచేసిద్ది. లైఫ్ వే స్టడీ బైబిల్ అని ఉంటుంది. ఇది నాకు ఆ కాలంలో ఒక 2000 ఎంతో పడింది. ఇది ఒకటి స్టడీ బైబిల్ బాగుంటుంది. కాకపోతే ఎన్ని బైబిల్స్ ఉన్నా కానీ మనం మామూలుగా మన చేతిలో ఉన్న బైబిల్ 1కి 2 సార్లు 3 సార్లు చదువుకొని దాన్ని జాగ్రత్తగా వచనం టు వచనం ఆలోచిస్తేనే దాని భావం మనకు అర్థమైద్ది. దేవుడు బైబిల్ ఈజీగానే రాయించాడు. పూర్తిగా దాని మీదే శ్రద్ధ పెట్టి మనం చదివామంటే ఈజీగా అర్థమవుతుంది. ఎవరెవరో చెప్పింది మన మైండ్ ఖరాబ్ చేసుకొని బైబిల్ మాత్రం చదువుకోకుండా ఉంటే అప్పుడే కన్ఫ్యూజ్ అవుతాం. ముందు మనం బైబిల్ చదువుకుంటే ఎవరు చెప్పినా వినండి, అది అలా ఉందో లేదో బైబిల్ చదవండి. దాని సందర్భం పైన కింద ఆ అధ్యాయం, అంత ముందు అధ్యాయం ఇవన్నీ కూడా చదువుకుంటూ వెళ్తే ఈజీగా మనకు అర్థమైపోద్ది. ఇవే నేను వాడే బైబిల్స్. ఇకపోతే నా డైరీలో రఫ్ నోట్స్
నోట్స్లు చాలా ఉంటాయి. నా రైటింగ్ అంత బాగోదు, మీకు కూడా తెలిసే ఉంటుంది, చూస్తూ ఉంటారు కదా పక్కన రైటింగ్ ఎలా పడితే అలా ఉంటుంది. ఇలా చెబితే బాగుంటుంది, ఈ పాయింట్లు చెప్తే బాగుంటుంది, ఈ విధంగా చెబితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఏదైనా 3 అధ్యాయాలు రికార్డ్ చేస్తున్నాను కీర్తనలు కానీ ఏదన్నా, ఇలా చెబితే ఇది బాగా అర్థమవుతుంది, ఈ 3టి కనెక్షన్ ఇలా పెడితే బాగా అర్థమవుతుంది అన్నట్టుగా నేను ఒకసారి ముందు ప్రిపేర్ అవ్వుకుని ఆ తర్వాత రికార్డ్ చేస్తాను అనమాట. రికార్డ్ మీ అందరికీ కూడా రోజు వినడానికి అరగంటే పట్టింది. నేను ముందుగా కాసేపు ప్రిపేర్ అయ్యి 1-2 సార్లు చదువుకొని నేను దాన్ని రికార్డ్ చేసిన తర్వాత ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి 1 గంట 2 గంటలో రికార్డ్ చేస్తే దాన్ని మళ్ళీ అరగంటకి తెచ్చి అవసరం లేని అన్ని కూడా తీసేసి, నేను చాలా విషయాలు చెప్పాలనుకుంటా, మళ్ళీ ఇవన్నీ కూడా ఎందుకులే అనవసరం కదా, ఉపయోగపడే విషయాలు మాత్రమే చెప్దాం అన్నట్టుగా మళ్ళీ దాన్ని కట్ చేసేస్తా. నేను చాలాసేపు రికార్డ్ చేసి ఫైనల్గా 1 అరగంటకి మాత్రం తీసుకొస్తాను. అట్లాగా ఈ 200 రోజులు కూడా ప్రతిరోజు ప్రిపేర్ అవ్వడం, రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం, దాన్ని మళ్ళీ యూట్యూబ్లో పెడతాం, అన్నీ కూడా దేవుడి చిత్త ప్రకారంగా మంచిగా జరిగే. కేవలం నేను అనుకుంటే అయ్యేవి కాదు, చాలామంది ఉన్నారు, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు మనకు ఆ అవకాశం ఇచ్చి, ఎన్నిక లేకపోయినా మనకు అర్హత ఇచ్చి దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. అందును బట్టి దేవుడికి కృతజ్ఞతలు. నా గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి, మా పరిచర్య గురించి, అన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి. ఈ 200 రోజులు విన్న మీ అందరినీ కూడా నేను 2 విషయాలు అడుగుతానండి. ముఖ్యంగా నా కోసం ఈ 2 విషయాలు చేయండి. మొదటిది ఏంటంటే, మీరు ఇప్పుడు దాకా ఎలా అయితే విన్నారో అట్లాగే చివరి వరకు కంటిన్యూ చేయండి. మధ్యలో ఏదన్నా ఒక రోజు గ్యాప్ వచ్చిందని చెప్పేసి లేకపోతే అలా ఆపేకండి. చాలామంది ఏం చేస్తారంటే, ఏదన్నా 1-2 రోజులు ఎక్కడికో బయటికి వెళ్ళటమో, ఆరోగ్యం బాగోపోవడమో 1-2 రోజులు వినరు. దాని తర్వాత ఏమైందంటే, ఎలాగ అది కూడా వినలేదు కదా, ఇది కూడా వినలేదు కదా అన్నట్టుగా చాలా రోజులు గ్యాప్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేయకండి. ఏదైనా 2 రోజులు మీకు బాగోకపోతే ఆ తర్వాత రోజు ఆదివారమో శనివారమో ఒక రోజు చూసుకొని ఆ 2 కూడా వినేసేయండి. అప్పుడు ఏ రోజు ఆ రోజు అరగంట వింటమని ఈజీ. ఏ రోజు ఆ రోజు సమయం కేటాయిస్తే మీరు ఈజీగా బైబిల్ మొత్తం చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేకుండా. ఆపకుండా చివరి వరకు, ప్రకటన గ్రంథం మనం కంప్లీట్ చేసేంత వరకు కూడా ఆపకుండా వినండి. అది నా మొదటి రిక్వెస్ట్. ఇకపోతే రెండోది ఏంటంటే, మీరు వినేదాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. కనీసం రోజుకి ఒకరికైనా కానీ. క్రైస్తవులు చాలామంది ఉన్నారు కదా, బైబిల్ చదువుతూ అర్థం కాని వాళ్ళు, చాలామంది చెప్పేవి అర్థం చేసుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేయండి, ఇదిగో ఇలా ఉంది బైబిల్ స్టడీ, మనం నేర్చుకోవచ్చు, ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. మీకు తెలుసా, కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఇవన్నీ కూడా దొరకవు ఎక్కడ కూడా. ఇంగ్లీషు, తెలుగు ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా కానీ మీకు దొరకవు. అయినా కానీ మనం ఫ్రీగా ఉచితంగా పెడుతున్నాం యూట్యూబ్లో. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఇదిగో ఇలా ఉన్నాయి బైబిల్ స్టడీ, మీరు కూడా నేర్చుకోండి, వినండి అని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది గ్రూప్స్ ఉంటాయి కదా, మీ దగ్గర గ్రూప్ లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర గ్రూప్స్ ఉంటాయి, క్రిస్టియన్ గ్రూప్స్ ఉంటాయి. మీరు వినండి, నేర్చుకోండి, ఇవి వినండి, ఎక్కడైనా వినండి, మీ చర్చికే వెళ్ళండి. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ వినండి, బైబిల్ నేర్చుకోండి చాలు అని చెప్పి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మొదటిది మీరు వినండి, రెండోది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇవి షేర్ చేయండి. ఆదికాండం నుండి వినమని చెప్పండి. ఈ 2 విషయాలు మాత్రమే మీ అందరినీ కూడా నేను అడుగుతున్నా. మధ్యలో యాడ్లు కూడా రావు. మీరు గమనించారా, యూట్యూబ్లో మనం ఏ వీడియో పెట్టినా కానీ ఒక్కసారి మీరు వీడియో వినడం స్టార్ట్ చేశారంటే, స్టార్టింగ్లో రావచ్చేమో కానీ ఒక్కసారి మీరు వీడియో వినడం స్టార్ట్ చేశారంటే వీడియో పూర్తయ్యేంత వరకు మీకు మధ్యలో ఎక్కడ కూడా యాడ్ రాదు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ పెడితే మళ్ళీ మధ్యలో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారేమో, మళ్ళీ వాళ్ళు మధ్యలో డైవర్ట్ అయిపోతారేమో అన్న ఉద్దేశంతో నేను మధ్యలో యాడ్ ఎక్కడ కూడా పెట్టను. యాడ్ పెడితే నాకు మళ్ళీ నెలకి ఎంతో కొంత 3,000 ఎంతో కొంత రావచ్చు డబ్బులు, కానీ డబ్బుల కోసం కాదు, అందరూ వినాలి, వినది బాగా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో మధ్యలో నేను ఎక్కడ యాడ్ కూడా పెట్టను. అది కూడా గుర్తుంచుకోండి. అందరూ కూడా బైబిల్ చదవాలి, బైబిల్ నేర్చుకోవాలి, దాని ప్రకారంగా నడవాలి అనేది ఒకటే మన ఆశ. కాబట్టి మీరు వినండి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా వినిపించండి, తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పండి, తెలియజేయండి. అదొక్కటే నేను కోరుకుంటున్నాను. మరలా ఈ 200 డేస్ మైల్ స్టోన్ గురించి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దేవుడి ప్రేరేపణ మీకు ఉన్నట్లయితే మా పరిచర్కి మీరు సహాయం చేయాలి అనుకుంటే మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. ఒక్కసారిగా కానీ ప్రతి నెల కానీ మీకు ఎంత వీలైతే అంత మా పరిచర్కి మీరు సహకరించండి. ఇంకా అనేక మందికి ఈ బైబిల్ మెసేజ్ ప్రకటించడానికి మీరు కూడా మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే.
యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. చెప్పండి. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.